ఏపీ మీసేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అభ్యర్థన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ 2003 నుండి 18 సంవత్సరాలుగా 170 ప్రభుత్వ అర్బన్ ఈ మీసేవ కేంద్రాలలో విధులు నిర్వహించామని గుర్తు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగాలు కోల్పోయిన 607 మంది ఉద్యోగులకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు మణి, అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర జిల్లాల మీసేవ ఉద్యోగులు పాల్గొన్నారు. అర్బన్ ఈ సేవ ఉద్యోగులుగా 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఎలక్షన్స్ కు ముందు మిమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకుంటాం, మాది ఐటీ ప్రభుత్వం, మేము అడ్వాన్స్డ్ ప్రభుత్వం, హైలీ టెక్నాలజీ ప్రభుత్వం అని చెప్పారు. మేము పోరాడుతూ ఉంటే మమ్మల్ని ఇంటికి పిలిపించి మాట్లాడి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించారు, మేము అలా కక్ష సాధించే వాళ్ళం కాదు, మిమ్మల్ని అందరినీ మేము అబ్జార్బ్ చేసుకుంటాము అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు 18 నెలలు అవుతుంది, అబ్జార్ప్షన్ ఇంకా జరగట్లేదు. మేము 5 సంవత్సరాలకు ఇంకా ఎంతకాలం ఎంత సహనంగా ఉండాలి? అప్పుడు 5 ఏళ్ళు అన్యాయానికి గురయ్యాం, ఇప్పుడు 18 నెలలుగా అన్యాయానికి గురయ్యాం. ఏంటి మరి మా జీవితాల్లో మార్పు? అందరినీ ఆఫ్కాస్ పెట్టి అబ్జార్బ్ చేసుకున్నారు. పోనీ మమ్మల్ని ఎలాగైనా తీసుకున్నారా? అలాగూ తీసుకోలేదు. పోనీ ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ వచ్చాక మమ్మల్ని అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోమంటున్నారు, తీసుకుంటామని చెప్పారు. పోనీ ఇప్పటికైనా తీసుకోవాలి కదా. ఎలక్షన్స్ ముందుకు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట. ఇది చాలా అన్యాయం. ఇంతలాగా ఓపిక పట్టే ఉద్యోగులు కూడా ఎవరు ఉండరేమో. ఇంచుమించు 6 సంవత్సరాల 8 నెలలుగా మేము ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేము కూడా మాది అభ్యర్థన దీక్ష అని పెట్టాం, ఇంకా మేము అభ్యర్థిస్తున్న దశలోనే ఉన్నాం. కాబట్టి మా కుటుంబాలని, మా మనసులో ఉన్న ప్రగాఢమైన మాకు ఉద్యోగం కావాలి అన్న మా దీక్షని గుర్తించి మాకు తక్షణం మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం తప్పకుండా పోరాడతామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.